హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు తెలుగు క్రిప్టో బడీ అండ్ మై నేమ్ ఇస్ విజయ్. సో ఈరోజు మనకి ఈ వీడియోలో మార్కెట్ అప్డేట్స్ అలాగే కొన్ని మేజర్ న్యూస్ బైనాన్స్ బైనాన్స్ గురించి కానీ అలాగే బ్లాక్ రాక్ ఒక కాయిన్ బేస్ ఎక్స్చేంజెస్ గురించి కానీ మనకు కొన్ని అప్డేట్స్ అయితే వచ్చినాయి. అలానే ఒక సీక్రెట్ వాలెట్ అయితే చాలా మటుకు బిట్ కాయిన్ని బై చేస్తుంది. సో దాని గురించి కూడా మనము ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. సో దానికంటే ముందు మనం మార్కెట్ సిచ్యుయేషన్ చూస్తేనైతే 2 డేస్ నుంచి అంటే మనం చాలా పానిక్ అయిపోయారు కదా అందరూ. సో దాని నుంచి అయితే చాలా మటుకు రికవర్ అయిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మామూలుగా బిట్‌కాయిన్ అయితే మనకి 59,000 దగ్గర అయితే ట్రేడ్ అవుతుంది కంపేర్ టు లాస్ట్ 2 డేస్. సో మనకి చూస్తే మనం చూసాం కదా! మే ఫస్ట్ రోజు ఆల్మోస్ట్ 56,500 వరకు కూడా పోయింది. సో నేను ఆ రోజే ఒక వీడియో చేశాను. పానిక్ కావాల్సిన అవసరం లేదని చెప్పేసి. ఎందుకంటే ఆ! అది జస్ట్ 1 డే డిప్ మాత్రమే. ఆ రోజు ఎఫ్ఓఎంసీ మీటింగ్ దానివల్ల అంతా నెగెటివ్ న్యూస్ రావడం వల్ల కొంచెం అయితే ఇంపాక్ట్ అయింది. సో ఇప్పుడు మనం చూస్తే మంచిగా హ్యాపీగా కొంచెం అప్ అయితే వచ్చేసింది. సో 59 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఈ నెక్స్ట్ 2, 3 డేస్ సైడ్ వేసే ఉండొచ్చు. ఇప్పుడు ఈ వీకెండ్ వరకి గూడా. తర్వాత కొన్ని యూరోపియన్ కంట్రీస్‌లో మండే రోజు గూడా హాలిడే కాబట్టి పెద్ద మూవ్‌మెంట్ ఉండకపోవచ్చు. సో మోస్ట్‌లీ ఇలానే ఉంటుందని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. సో చాలా మటుకు అయితే గుడ్ క్రిప్టోస్ అయితే లేయర్ 1 బ్లాక్ చైన్స్ అవైతే చాలా మటుకు రీబౌండ్ అయ్యాయి. మీరు చూడొచ్చు ఇక్కడ ఆప్టిమిజం గాని, స్టార్క్ నెట్, ఆర్‌వీవ్ మనం ఆర్‌వీవ్ గురించి నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను. గుడ్ ప్రాజెక్ట్ అని చెప్పేసి. అది కూడా ఆల్మోస్ట్ 6.8 బౌన్స్ అయింది. ఈవెన్ సొలానా కూడా మనకి 121 వరకి కూడా $121 వరకి కూడా డ్రాప్ అయింది. ఇప్పుడు ఆల్మోస్ట్ మళ్ళీ 138 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో గుడ్ అంటే ఈవెన్ ఈ డిప్‌లో ఎవరైనా బై చేసిన వాళ్ళైతే కొంచెము అట్‌లీస్ట్ ఈ ప్రైసెస్‌తోనైతే కొంచెం ప్రాఫిట్ ఎర్న్ జేయొచ్చు. సో, అందుకోసమే మనము ఇలాంటి డిప్స్ కోసం కొంచెం మనీ యూఎస్‌డిసి గాని, యూఎస్‌డిటీ గాని అంటే రిజర్వ్ పెట్టుకోవడం బెటరు. ఎందుకంటే ఎప్పుడు డిప్ అవుతుందో తెలియదు కాబట్టి, ఆ డిప్‌ని బై చేయాలంటే కంపల్సరీగా క్యాష్ రిజర్వ్స్ ఉండాలి. సో, ఇంకా మనకి మేజర్ న్యూస్ చూసుకుంటే ఈరోజైతే బైనాన్స్ వాళ్ళు మళ్ళీ ఇండియాలో రావడానికి ట్రై చేస్తున్నారని జెప్పేసి ఒక న్యూస్ అయితే వచ్చింది. సో, బేసిక్‌గా వీళ్ళేం చెప్తున్నదేంటంటే ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఉంటుంది గదా! ఇండియాలో ఈడీ అంటుంటాం గదా మనం. సో, వాళ్ళతోని కలిసి ఒక స్కామ్ యాప్‌నయితే అంటే క్యాచ్ జేయడానికి బైనాన్స్ వాళ్ళు హెల్ప్ చేశారని జెప్పేసి న్యూస్ రాశారు. సో, దాని పేరు నగెట్స్ అనే స్కామ్ యాప్. సో, ఆల్మోస్ట్ $10 మిలియన్ అయితే వాళ్ళ దగ్గర నుంచి సీజ్ చేశారంట యాప్ వల్ల. సో, బేసిక్‌గా వీళ్ళు చెప్తున్నదేందంటే బైనాన్స్ వాళ్ళు కొంచెం ఇండియన్ గవర్నమెంట్‌తో గుడ్ రిలేషన్స్ మెయింటైన్ జేయడానికైతే ట్రై జేస్తున్నారంట. అంటే వాళ్ళకి హెల్ప్ జేసి సో, ఎందుకంటే మనం జూసాము 4 మంత్స్ ఇదివరకి మన బైనాన్స్ అయితే బ్లాక్ జేయబడింది. బట్ ఏంటంటే ఇప్పుడు మళ్ళీ రీఓపెన్ జేయడానికి ఇండియాలో వాళ్ళైతే ట్రై చేస్తున్నారు. ఎందుకంటే ఇండియన్ క్రిప్టో మార్కెట్ అనేది ఆఫ్టర్ యూఎస్ కొన్ని యూరోపియన్ కంట్రీస్ తర్వాత బిగ్గెస్ట్ మార్కెట్ కాబట్టి సో వాళ్ళైతే బైనాన్స్ మనకు తెలిసినంత వరకు బిగ్గెస్ట్ ఎక్స్‌చేంజ్. సో అలాంటి వాళ్ళు మన బిగ్ మార్కెట్‌నయితే వదులుకోవడానికి ఉండరు. సో వీళ్ళు చెప్తున్నదేందంటే ఎలాంటి రెగ్యులేషన్స్ ఇండియన్ గవర్నమెంట్ ఆహ్, చెప్పినా గూడా వాటన్నిటిని ఫాలో కావడానికి మేము రెడీ ఉన్నామని జెప్పేసయితే గవర్నమెంట్‌కి జెప్పారంట. సో, హోప్‌ఫుల్లీ మనకి తొందరలోనే మళ్ళీ బైనాన్స్ ట్రేడింగ్ అంతా బాగుండొచ్చు. సో, నెక్స్ట్ న్యూస్ ఏంటంటే ఒకటి బ్లాక్ రాక్ వాళ్ళు సో, మీకందరికి తెలిసే ఉంటది. బ్లాక్ రాక్ అన్నది వరల్డ్‌లోనే బిగ్గెస్ట్ అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ అన్నట్టు. అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ అంటే వీళ్ళేం జేస్తారంటే ఇప్పుడు మామూలుగా పెన్షన్ ఫండ్స్ మేనేజ్ చేయడం గానీ, బిగ్ కంపెనీస్ వీళ్ళ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం గానీ, అలానే వీళ్ళు కొన్ని ఈటీఎఫ్స్ గూడా వీళ్ళు ఓన్‌గా ఐబీటీ ఈటీఎఫ్స్ అని చాలా మటుకు ఈటీఎఫ్స్ అన్ని వీళ్ళే మేనేజ్ చేస్తుంటారు. సో, అలాంటి బిగ్ కంపెనీ వీళ్ళేం చెప్తున్నారంటే, వీళ్ళు ఇప్పుడిప్పుడే పెన్షన్ ఫండ్స్‌తోని మాట్లాడడం స్టార్ట్ చేశారంట బిట్‌కాయిన్ ఈటీఎఫ్ గురించి. సో, వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం ఏందంటే, మనకి ముందు మనం మొన్నటి వరకు చూసిన ఈటీఎఫ్స్ అన్నీ ఇంకా చిన్న ఇన్వెస్టర్స్ నుంచే వస్తున్నాయి. సో, ఇప్పుడైతే బిగ్ పెన్షన్ ఫండ్స్ గానీ, అలానే సావరీన్ వెల్త్ ఫండ్స్ గానీ, అంటే మాసివ్ ఇన్వెస్ట్‌మెంట్స్ అయితే ఏ కంపెనీస్ దగ్గర ఉంటాయో అలాంటి బిగ్ అసెట్ మేనేజర్ అందరూ కలిసి అందరూ గూడా బిట్‌కాయిన్‌లో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని జెప్తున్నారు. సో, ఇది మనకి కొంచెము పాజిటివ్ అలానే బుల్లిష్ న్యూస్ అని గూడా చెప్పుకోవచ్చు. అలానే ఇంకొకటి కాయిన్ బేస్ గురించి మీకందరికి తెలుసనుకుంటాను. కాయిన్ బేస్ వాళ్ళు ఇప్పుడు బేస్ అని జెప్పేసి ఒక లేయర్ 2 నెట్‌వర్క్‌నయితే లాంచ్ చేశారు. సో, అలానే వీళ్ళు కాయిన్ బేస్ వాళ్ళు ఇంకొక ప్రొడక్ట్ కాయిన్ బేస్ ప్రైమ్ అని జెప్పేసి ఎక్కువ ట్రేడింగ్ జేసే వాళ్ళకి కొన్ని డిస్కౌంటెడ్
ఇంకొక కాయిన్ బేస్ ప్రైమ్ అనే ఆప్షన్ కూడా తీసుకొచ్చారు. దానికి ఎలా అంటే మనం కొంచెం మెంబర్షిప్ పే చేయాలి ఫస్ట్. దాని ద్వారా అంటే ఇది ఎక్కువ ఎవరికి యూజ్ అంటే ఎక్కువ క్వాంటిటీ ట్రేడింగ్ చేసే వాళ్ళకి కాయిన్ బేస్ ప్రైమ్ యూజ్ఫుల్. అలానే స్మార్ట్ వ్యాలెట్ అని చెప్పేసి ఇంకొక కొత్త వాలెట్ కాన్సెప్ట్ కూడా తీసుకొస్తున్నారు. అది ఇంకా నేను కూడా ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయాలి ఈ స్మార్ట్ వాలెట్, అది నేను కూడా చూడాలి. సో దీని వల్ల ఏంటంటే వీళ్ళకి ఎక్సెప్షనల్ గ్రోత్ అయితే ఉంది ఫస్ట్ క్వార్టర్లో. సో కాయిన్ బేస్ వాళ్ళు న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్టెడ్ కంపెనీ, వాళ్ళు కాయిన్ అని చెప్పేసి ఒక స్టాక్ ఉంటుంది యూఎస్ స్టాక్ మార్కెట్లో. సో దాని పర్ఫార్మెన్స్ అయితే చాలా చాలా బెటర్గా ఉంది. ఎందుకంటే మీరు చూస్తున్నారు కాయిన్ బేస్ స్టాక్ మోస్ట్లీ డిపెండ్ ఆన్ ద క్రిప్టో మార్కెట్ అన్నట్టు. సో దానివల్ల ఇప్పుడు మార్కెట్ సిచ్యుయేషన్ బాగుంది కాబట్టి ఆటోమేటిక్గా వీళ్ళకైతే హ్యూజ్ ఎర్నింగ్ అయితే వచ్చినాయి ఈ ఫస్ట్ క్వార్టర్లో. సో ఇవి మనకి మేజర్ న్యూస్. ఇంకా కొన్ని ఎయిర్ డ్రాప్ అప్డేట్స్ అయితే ఉన్నాయి లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి. మీరందరూ చూసే ఉంటారు ఐగన్ లేయర్ వాళ్ళు అయితే రీసెంట్గా ఎయిర్ డ్రాప్ అనౌన్స్ చేశారు. బట్ ఏంటంటే వాళ్ళకి కొంచెం బ్యాడ్ పబ్లిసిటీ కానీ మన కమ్యూనిటీ నుంచి కానీ బ్యాడ్ ఫీడ్బ్యాక్ వచ్చింది. ఎందుకంటే వాళ్ళు మినిమం ఓన్లీ 10 ఐగన్ టోకెన్సే ఇచ్చారన్నట్టు మినిమం పాయింట్స్ ఉన్న వ్యాలెట్స్కి. సో వాళ్ళందరూ కమ్యూనిటీ వాళ్ళు డిస్సాటిస్ఫాక్షన్ వ్యక్తపరచడంతో వాళ్ళు మళ్ళీ ఇప్పుడు మినిమం అలొకేషన్‌ని అందరికి 100 ఐగన్ టోకెన్స్‌ని అయితే ఇంక్రీజ్ చేశారు. సో అంటే మినిమం 110 ఐగన్ టోకెన్స్ అయితే వస్తున్నాయి. సో నేను ఇది ఎక్కువగా ఫార్మ్ చేయలే. లాస్ట్ మినిట్‌లో ఒక వాలెట్‌లో పెట్టాను. సో నాకు కూడా ఒక 110 ఐగన్ టోకెన్స్ వస్తాయి. బట్ ఇవి ఇప్పుడు ఇంకా ట్రేడింగ్ స్టార్ట్ కాలేదు. మోస్ట్‌లీ సెప్టెంబర్ 30th నుంచి అని చెప్తున్నారు. అలానే మనకి ఇంకొక ఎయిర్ డ్రాప్ అప్డేట్ ఏంటంటే మోడ్ నెట్వర్క్ ఇది ఒక ఫ్యూ మంత్స్ బ్యాకే స్టార్ట్ అయింది ఫార్మింగ్. సో వీళ్ళు ఎయిర్ డ్రాప్ స్నాప్‌షాట్ అయితే 5th మే రోజు అవుతుంది. అంటే ఇంకో 2 డేస్. సో క్లెయిమింగ్ వచ్చేసి మనకి 7th మే నుంచి అయితే క్లెయిమ్ చేసుకోవచ్చు. నేను ఈ ట్విట్టర్‌లో కూడా ఈ అప్డేట్స్ పెట్టాను. సో ఆల్మోస్ట్ 5.5 మిలియన్ మోడ్ టోకెన్స్ అయితే మనకి క్లెయిమ్ చేసుకోవచ్చు. అలానే ఇంకొక మేజర్ అప్డేట్ ఎయిర్ డ్రాప్ గురించి ఏంటంటే లేయర్ 0 అనేది ఒక బ్రిడ్జింగ్ ప్రోటోకాల్. సో వీళ్ళు కూడా స్నాప్‌షాట్ అయితే మనకి మే ఫస్ట్ రోజు అయితే తీశారు. అంటే స్నాప్‌షాట్ అంటే బేసిక్‌గా ఆ రోజు ఆ టైం వరకు ఎన్ని వాలెట్స్ ఆ ప్రోటోకాల్‌తోని ఇంటరాక్ట్ అయ్యాయి, ఎన్ని ట్రాన్సాక్షన్ చేశారు అవన్నీ రికార్డ్ చేస్తుంటారు. బట్ ఏంటంటే ఇది మోస్ట్‌లీ ఫస్ట్ ఫేజ్ ఎయిర్ డ్రాప్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే వాళ్ళు స్నాప్‌షాట్ 1 అని మెన్షన్ చేశారు. సో మీలో ఎవరన్నా ఇప్పుడు లేయర్ 0 ఎయిర్ డ్రాప్ ఇంకా ఫార్మింగ్ చేయాలనుకున్నా కూడా ఇంకా మనకి ఛాన్స్ ఉంది. ఎందుకంటే నెక్స్ట్ సీజన్స్ కానీ నెక్స్ట్ ఫేజెస్ కానీ ఫ్యూచర్లో కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. నేను స్టిల్ ఇది ఫార్మింగ్ చేస్తూనే ఉన్నాను లేయర్ 0. అలానే ఇంకా ఫైనల్ ఒకటి ఏంటంటే డ్రిఫ్ట్ వాళ్ళు కూడా మనకి ఇది సొలానా ప్రాజెక్టు అంటే పర్పెచువల్ డెక్స్ అన్నట్టు, అంటే ఆప్షన్స్ మార్జిన్ ట్రేడింగ్ అలా చేయొచ్చు. సో వాళ్ళు కూడా మనకి ఏ డ్రాప్ క్లెయిమ్ చెక్కర్ పంపించారు. సో మీరు ఒకవేళ ఎవరైనా ఫామ్ చేసి ఉంటే మీరు వ్యాలెట్లో కూడా చెక్ చేసుకోవచ్చు ఎంత అలొకేషన్ అని చెప్పేసి. ఇక్కడ చూడొచ్చు ఈ వ్యాలెట్లో నాకు 200 రిఫ్ట్ టోకెన్స్ అలొకేషన్ అయింది. సో ఇది మేజర్గా ఏ డ్రాప్ న్యూసెస్. ఇంకా లాస్ట్ వీడియో కంక్లూడ్ చేసే ముందు ఒక మేజర్ న్యూస్ ఏంటంటే నేను టెలిగ్రామ్ గ్రూప్లో కూడా పోస్ట్ చేశాను. మనం రీసెంట్గా చూస్తుంటే మిస్టర్ 100 అని ఒక అతను యాక్చువల్‌గా తన మిస్టర్ 100 అని ఎందుకు పిలుస్తున్నారంటే ఎవ్రీ డే తను లాస్ట్ 1 మంత్ ఆల్మోస్ట్ మోర్ దెన్ 1 మంత్ నుంచి ఎవ్రీ డే 100 బిట్ కాయిన్స్ అయితే బై చేస్తున్నాడు. సో అందుకోసమే మిస్టర్ 100 అని పేరు వచ్చింది. కానీ అతను ఎవరు ఏంటి అన్నదైతే ఎవరికీ తెలియదు. సో బేసిక్‌గా కొన్ని రూమర్స్ ఏంటంటే ఖతార్ గవర్నమెంట్ కావచ్చని కొందరు అంటున్నారు. ఇంకా కొందరేమో సౌత్ కొరియన్ గవర్నమెంట్ అని చెప్పేసి అంటున్నారు. బట్ మనం వాలెట్‌లో కూడా చూసుకోవచ్చు. ఆల్మోస్ట్ మే ఫస్ట్ మే సెకండ్ రోజు ఒక్కరోజే 4000 బిట్ కాయిన్ అయితే బై చేశారు. ఈ వాలెట్ అయితే ఎవరైతే వాళ్ళు ఉన్నారో. సో అంతకుముందు కూడా ఎవ్రీ డే ఆల్మోస్ట్ 100కి తక్కువ కొనకుండా బిట్ కాయిన్ బై చేస్తున్నాడు. అందుకోసమే ఆ వాలెట్‌ని మిస్టర్ 100 అని అంటున్నారు. సో బ్లాక్ చైన్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకు వాలెట్ అడ్రస్ తెలిస్తే చాలు వాళ్ళ ట్రాన్సాక్షన్స్ అన్ని మానిటర్ చేయొచ్చు. ఆ విధంగా ఈ ట్రాన్సాక్షన్ బయటకు వచ్చింది అన్నట్టు. ఒక్కసారి మనకి ఈ బ్లాక్ చైన్ అనలిటిక్స్ కంపెనీస్ ఉంటాయి అన్నట్టు. వాళ్ళు ఒక్కసారి ఒక వాలెట్ ఇట్లా ఎక్కువ ట్రాన్సాక్షన్ చేస్తున్నారని వాళ్ళ ఫిల్టర్స్ ఎవ్రీ డే మానిటర్ చేస్తుంటారు అన్నట్టు. వాళ్ళకి తెలియగానే వాళ్ళు ఎవ్రీ డే ఆ వాలెట్ని అయితే మానిటర్ చేస్తున్నారు. సో మనం యాక్చువల్గా ప్యానిక్ అవుతున్నాం కదా మార్కెట్ డంప్ అవుతుంది అని చెప్పేసి. చూడండి ఇట్లా బిగ్ వేల్స్ అంటే ఎక్కువ మనీ ఉన్న వాళ్ళు ఎప్పుడైతే డంప్ అవుతున్నారో ఆ రోజే బై చేస్తున్నారు. సో ఇది ఇది ఒక ఎగ్జాంపుల్ అనుకోవచ్చు బిట్ కాయిన్ మీద ఉన్న కాన్ఫిడెన్స్కి మార్కెట్లో. సో అది ఈరోజు మన న్యూస్ కానీ ఎయిర్ డ్రాప్ అప్డేట్స్ కానీ. కీప్ వాచింగ్ తెలుగు క్రిప్టో బడి. థ్యాంక్ యూ.